సాధారణంగా ఒక సినిమాని థియేటర్లో రిలీజ్ చేసే ముందు ఆ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఆ సమయంలో సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసి అందులో అసభ్యకరమైన సీన్స్ ఏవైనా ఉంటే వాటిని తొలగించేస్తారు. అయితే యూట్యూబ్ పుణ్యమా అని సెన్సార్ గోల లేకుండా పోయింది. వీడియోలో ఎన్ని బూతులున్నా చెత్త సీన్స్ ఉన్నా యూట్యూబ్లో పెట్టేయచ్చు. ముందైతే ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడు సదరు మీడియాపై యంత్రాంగాలు రియాక్ట్ అవుతాయి. ఈ లాజిక్ని రామ్ గోపాల్ వర్మ బాగా వాడేసుకుంటున్నాడు. ఆర్జీవీ గన్స్ అండ్ థైస్ టైటిల్తో ఒక ముంబై మాఫియా కథని వెబ్ సిరీస్గా తీశాడు. ఇటీవల దీనికి సంబంధించిన ట్రైలర్ని విడుదల చేశాడు. ట్రైలర్ మొత్తం మర్డర్స్తో చిన్నపిల్లల మొహంపై రక్తం చిందించడంతోనే నింపేశాడు. అంతేకాదు ఇంకొక అడుగు ముందుకేసి గ్లామర్ విషయంలో శృతి మించాడు. ఒక గ్యాంగ్స్టర్తో పడకలో ఉన్న ఒక అమ్మాయిని ముందు నుండే పూర్తి నగ్నంగా చూపించేశాడు వర్మ. దీనిని చూస్తే భూత పురాణం ప్లస్ బ్లూ ఫిల్మ్ కలిపి తీసినట్లుగా ఉంది. సాధారణంగా ఇలాంటి వాటిని యూట్యూబ్ ఎంకరేజ్ చేయదు. కాబట్టి ఈ ట్రైలర్ ఎన్ని రోజులు ఆన్లైన్లో ఉంటుందో చూడాలి.